వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం. మీరందరూ అనుకుంటున్నారు చాలా ఈజీగా అయిపోయిందని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, బ్రాండ్ దెబ్బతినడం, అప్పులు కూడా ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీ కూడా 13-14%. దివాలా తీసిన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఫ్యాక్టర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో ఒక పక్క పెట్టుబడుల కోసం పనిచేశాం, ఒక పక్క రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేశాం, ఇంకొక పక్క కేంద్రం దగ్గరికి పోతే రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, ఎంపీలంతా, కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. నేను ఏదైనా అడిగితే వాళ్ళు ముందుగా నాకు ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు. మీరు ఇంత డబ్బులు తీసుకొని డైవర్ట్ చేశారు, ఆ విధంగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అవన్నీ కూడా సర్టిఫికెట్లు తీసుకొని మళ్ళా వాళ్ళకి పంపిస్తే రోజు రోజుకు అన్ని స్కీములు కూడా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ మహానాడు సందర్భంగా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సరైన సమయంలో సహకరించారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సెంటర్ సపోర్ట్ ఒకటే చాలదు. ఎవరు సపోర్ట్ చేసినా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా 29 రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు ఉన్నాయి. చెన్నై పెద్దవన్నీ కలిపిగా ఎక్కువ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే మన కాళ్లపైన మనం నిలబడుకోవాలి. ఒక పక్క సంక్షేమం ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. ఆదాయాన్ని పెంచుకోకపోతే మనం నిలబడే పరిస్థితి లేదు. అందుకే పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశాం. ఏ స్థాయి అయినా మీరు తీసుకోండి, మొత్తం డీమారలైజ్ అయిపోయిన అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా నడిపిస్తున్నాం. ఈరోజు మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశారు, 3 నెలలకు ఒకసారి పెడుతున్నా. అనేక రివ్యూలు మీటింగ్లు పెట్టాం. ఇంకొక పక్క క్యాబినెట్ 10 రోజులకు ఒకసారి పెడుతున్నాం, నెలకు 2 సార్లు పెడుతున్నాం, నెలకొకసారి SIPB పెడుతున్నాం. ఇంకొక పక్కన జిల్లాలకు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తున్నా. ఈరోజు పేదల సేవలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర, సంజీవని ఇలాంటివన్నిటి కూడా జిల్లాలకు వచ్చాం. ఇన్ని చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించాం. ఒకప్పుడు పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన. ఎక్కడా వెనకబడే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన అంతమును బటన్ నొక్కే పరిస్థితి. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్లకు డబ్బులు ఇచ్చి సక్రమంగా చేరిందా లేదా అని కనుక్కునే విధంగా మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క సీఎం అనే వ్యక్తి పెత్తందారుగా ఉండడానికి వీల్లేదు, అదే జరిగింది. నేను నమ్మేది సీఎం అంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కి ఎంత అందుబాటులో ఉంటే అంత పేదవాడికి న్యాయం జరుగుతుంది. ప్రగతి అనేది ఆప్షన్ కాదు, కంపల్సరీ. ప్రగతి లేకపోతే సస్టైనబిలిటీ ఉండదు. అందుకే మీరు చూస్తున్నారు 24 గంటల్లో ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, మళ్ళా సాయంత్రం పోతే ఇంకొక మీటింగ్ పెట్టుకుంటా. పెట్టుకోకపోతే మనం నష్టపోతాం. అందుకే ఎప్పటికప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ అవుతా ఉంటే, లోకేష్ గారు ఆ రోజు గూగుల్ వచ్చిందంటే నేను ఆనందపడా. RCR మిత్తలు వచ్చిందంటే 1,40,000 కోట్లంటే ఆనందపడ్డాం. అందుకే 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు, చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు 23 నెలల్లోనే సాధించగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ. అవినీతి అక్రమాలకు గడిచిన ప్రభుత్వం చేసిన పనులు మీరు చూశారు. ఈరోజు మనం అన్నీ కూడా ఇది చేశాం.
ఈరోజు ఇంకొక పక్క ఏది కూడా నేను నమ్మేది ఒక దూరదృష్టి ఉండాలి. ఊరికే మాటల్లో చెప్పేసి కూర్చుంటే ఏది కాదు. మీ అందరికి కూడా చెప్తున్నా, నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇందులో స్పష్టత ఉంది. 2047కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, ఆప్షన్ లేదు. 2, ప్రపంచమంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. 25 ఏళ్లకు ముందు మనం తీసుకున్న నిర్ణయం ఐటీ ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి వస్తుందంటే దానికి చిరునామా నా తెలుగు జాతి. దానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు నా ఆలోచన ఇవి సాధించడానికి, సస్టైనబిలిటీ తేవడానికి 10 సూత్రాలు పెట్టాం. విజన్ 47 స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఏదో 47 చూపిస్తాం, అంతవరకు ఏమీ కాదంటే కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటున్నాం. 2029కి ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా ఉన్నాం. ఈరోజు మన జిఎస్డిపి 17 లక్షలుంటే 2047కి 308 లక్షలు ఉండాలి. ఈరోజు మన తలసరి ఆదాయం 3,28,696 ఉంటే ఇది 50 లక్షలు చేయాల్సిన అవసరం. 47కి 50 లక్షలు కావాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, 3 లక్షల నుంచి 50 లక్షలు అంటే దగ్గర దగ్గర 17 రెట్లు పెరగాలి. దీనికి నిర్దిష్టమైన కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ ఈరోజు 25లో ఇక్కడుంటే 29 కూడా లెక్కేసుకున్నాం. 17 లక్షల జిఎస్డిపి 27 లక్షలు కావాలి. ఈ సంవత్సరం 3,28,000 నుంచి 5 లక్షల రూపాయల తలసరి ఆదాయం కావాలి. ఎవ్రీ 4-5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు కావాలి. ఇంకొక పక్క నిర్దిష్టమైన ఆలోచనలు. పేదరికం లేని సమాజం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. వారి కోసమే ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని నిరూపిస్తాం. అందుకే సంక్షేమం. చాలామంది సంక్షేమం గురించి మాట్లాడతారు, కానీ డబ్బులు సంపాదించే మార్గం మాత్రం ఆలోచించరు. నేను అందుకే చెప్పాను, అభివృద్ధి చేయకుండా ఆదాయాన్ని పెంచకుండా ఉండే వ్యక్తులకి సంక్షేమాన్ని ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ఆలోచన. అందుకే మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నా, మొదలు తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. మన మైండ్లో 24 గంటలు ఉండాలి. దానికోసం అనేక కార్యక్రమాలు మీరు తీసుకుని, తల్లికి వందనం, శ్రీశక్తి, దీపం, అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఇంకొక పక్కన అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది, పేదరికం తగ్గుతుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతాయి. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నాం, మన పార్టీ ఆలోచిస్తున్నాం. P4 అదే మరి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, సమాజం వల్ల పైకి వచ్చారు. ఇంకా సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది మనందరి సామాజిక బాధ్యత. అందుకే నేను పెట్టింది MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటంలో ఉండే 20%ని ఎప్పటికప్పుడు ఆదుకోవాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం జరగాలి. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్గా అవుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.
రెండోది ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. అందరికీ ఉద్యోగాలు రావాలి, పని ఉండాలి. దానికోసం ఇన్వెస్టర్స్లో నమ్మకం తీసుకొచ్చాం. 23 లక్షల ఉద్యోగాల కోసం ముందుకెళ్ళాం. దేశంలో ఒక్క ఏడాదిలో ఆంధ్రప్రదేశ్కి 25.3% పెట్టుబడులు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం పైన కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సైనింగ్ ఏదో ఎంఓయూలు కాదు, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్ని డేట్లు ఫిక్స్ చేస్తున్నాం. మాటలు చెప్పడం లేదు, చేష్టల్లో చూపిస్తాం. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పుట్టపర్తికి తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సంవత్సరాలు కాదు, డికేడ్స్ కాదు, గంటలు రోజులు లెక్క పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. మీరు ఉద్యోగం చేయాలి, లేకపోతే మీరే పారిశ్రామికవేత్తలయ్యి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మా వారికి రావాలనేది నా ఆకాంక్ష. ఒకటి కాదు, గ్రీన్ ఎనర్జీ పోతున్నాం. ఇంకొక పక్క పోర్ట్ లెడ్ ఇండస్ట్రీ. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, ఎగుమతులకు అనుకూలమైన ప్రాంతం. దీన్ని ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోతాం. టూరిజం బ్రహ్మాండమైన ప్లేస్లు ఉన్నాయి, అలాంటి టూరిజానికి ప్రాధాన్యత ఇస్తాం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ కొండ మీ అందరి మైండ్లో ఉండాలి. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, అది మన బాధ్యత. దీని కమిట్మెంట్తో పనిచేస్తామని మరొక్కసారి యువతకు హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు ఇవ్వాలంటే మనుషుల్లో కూడా నైపుణ్యం ఉండాలి. ఈ విషయం కూడా మరి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మానవ వనరుల అభివృద్ధి. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్లో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్. దేశంలో ప్రపంచంలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల నేను ఏఐ గురించి మాట్లాడితే మన పిల్లలు చూపించిన శ్రద్ధ నాకే ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు క్వాంటమ్ ఆల్గరిథం రాయాలంటే దాంట్లో కూడా మన వాళ్ళు నెంబర్ 1 వచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు, నేను ఒక మాట చెప్పాను ఉద్యోగాల విషయంలో, నైపుణ్య విషయంలో మాట్లాడుతూ. ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. 1 సంవత్సరంలో ఇస్తామని నేను ఆ రోజు చెప్పి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దగ్గర 150 పిటిషన్లు వేసి ఎక్కడికెక్కడ హైకోర్టులో అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లాస్ట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వెళ్ళాం. అలాంటి చేస్తే 2 ఏళ్ల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోయిందని. అంటే వీళ్ళ నైజం ఏది? వీళ్ళు మామూలు నేరస్తులు కాదు, కరుడు గట్టిన నేరస్తులు. ఒక అసాక్షి పేపర్ ఉంది, ఆ పేపర్లో ఏదో రాయడం, అక్కడి నుంచి అందరూ మాట్లాడడం, దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే
మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇదే మరిగా ఆటలాడారు మా ఆడబిడ్డలకు వస్తే నేను ఒకే మాట చెప్పా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. ఇంకొక పక్కన మూడోది నీటి భద్రత. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. వాటర్ సెక్యూరిటీ. 36 ప్రాజెక్టులకి డేట్స్ ఇచ్చాం ఇనాగరేషన్కి. దగ్గర 40,000 కోట్లు ఖర్చు పెడతాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాం. పోలవరం నుంచి వంశధార వరకు తీసుకెళ్తాం. గోదావరి నుంచి మళ్ళీ మనం ఏదైతే పెన్నా నదికి కూడా తీసుకెళ్తాం. కేంద్రం కూడా ముందుకొచ్చి ఆలోచిస్తున్నారు. అవసరమైతే గోదావరి కావేరి లింక్ చేయాలని, అది కూడా పెన్నా ద్వారా బనకచెర్ల ద్వారా తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అది వచ్చిందంటే ఇంకొక పాజిటివ్ ట్రెండ్ సెట్ అవుతుంది. ఇంకో పక్క జలధార తీసుకున్నాం. జలధారలో ఎక్కడికక్కడ సమర్థవంతంగా నీటి దీన్ని పెంచాల్సిన స్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటి, భూమిని ఒక జలాశయంగా చేయాలి. 3 మీటర్లు 6 మీటర్ల మధ్యలో నీళ్లు ఉండాలి. ఇది అసాధ్యమేం కాదు. ఇది చేయడం కోసం మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఎండాకాలంలో మీరు చూస్తే ముందు చూపుతో 65% రిజర్వాయర్లో నీళ్లు పెట్టిన ఇప్పుడున్నాయి. మేలో 65% రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు.